పింఛన్ల పంపిణీ సందర్భంగా 33 మంది మరణాలకు రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమే కారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తాము కోరినట్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇంతమంది మరణానికి కారణమైన వైకాపాపై చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్ష తెలుగుదేశంని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలంటూ సీఈసీకి లేఖ రాశారు. జగన్ కనుసన్నల్లో పనిచేసే సీఎస్ జవహర్ రెడ్డి పింఛన్ల పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టించి వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి లేఖ రాశారు. పంపిణీకి అవసరమైన నిధులు ఇవ్వకుండా చేయడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించని అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే పింఛన్ అందించేలా అధికారులకు సూచనలు చేయాలని కోరారు. పింఛన్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాల వద్దకొచ్చి వృద్ధులు చనిపోవడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఈసీకి లేఖ రాశారు. లబ్దిదారులకు నగదు బదిలీ ప్రయోజనాలు అందించేందుకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపయోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని లేఖలో పేర్కొన్న ఆయన, అమల్లో ఉన్న పథకాల్ని స్థానాలు మార్చకుండా కొనసాగించాలనేది ఈసీ ఉద్దేశ్యమన్నారు. అయినా ఇంటింటికి వెళ్లి పింఛను ఇచ్చే విధానం మార్చి పింఛనుదారులందరినీ సచివాలయాల వద్దకు పిలిపించాలని సెర్ప్ సీఈఓ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, దీనివల్ల వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి 4-5 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు వెళ్లాల్సి వస్తుందని, నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఇంటి వద్దనే పింఛన్లు అందించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కోరినట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1,34,694 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయొచ్చని, అయినా వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దని ఈసీ ఇచ్చిన ఆదేశాల్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించి రాజకీయ లబ్ది పొందారనేది ముఖ్యమంత్రి జగన్ కుట్రని చంద్రబాబు ఆరోపించారు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే సీఎస్ పింఛనుదారుల్ని సచివాలయం వద్దకు పిలిపించే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు 4-5 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడతారని ప్రభుత్వాన్ని హెచ్చరించామని, ఇంటి వద్దనే పంపిణీ చేయించేలా సవరించిన సూచనలు జారీ చేయాలని సీఎస్ని తాను కోరానని చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసే సీఎస్ తన ప్రతిపాదనను అంగీకరించలేదని చంద్రబాబు వివరించారు. పింఛన్లు పంపిణీ చేసే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద షామియానా, తాగునీరు తదితర సౌకర్యాలేవీ ఏర్పాటు చేయలేదన్న చంద్రబాబు, నీడ, కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ సూచించారని చెప్పారు. అయినా నిధులు అందుబాటులో లేని కారణంగా ఏ పంచాయతీ కూడా ఆ పనులు చేయలేదన్నారు. ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 8,000 కోట్ల నిధుల్ని మళ్లించిన ప్రభుత్వంపై పంచాయతీరాజ్ సమాఖ్య యుద్దం చేస్తోందని, సౌకర్యాలు కల్పించాలంటూ పంచాయతీరాజ్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల్ని కూడా వైకాపా ప్రభుత్వం కావాలనే గ్రామ పంచాయతీలకు చేరకుండా తొక్కిపెట్టిందని ఆక్షేపించారు. రాజకీయ లబ్ది కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని లేఖలో పేర్కొన్నారు. పింఛను పంపిణీకి అవసరమైన నిధుల్ని 3వ తేదీన కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంచలేదన్న చంద్రబాబు, మండే ఎండల్లో 60 లక్షల మంది పింఛనుదారుల్ని 1-2 సార్లు తిప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాల్లో డబ్బు లేకపోవడంతో చాలా మంది సొమ్ము తీసుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోయారని, ఎండలో రాకపోకల కారణంగా వడదెబ్బ తగిలి 33 మంది పింఛనుదారులు చనిపోయారని తెలిపారు. సచివాలయాల్లో డబ్బు లేదనే సంగతి తెలిసినా వృద్ధులు, దివ్యాంగులు అక్కడికి వెళ్లేలా వైకాపా ప్రచారం చేసిందని, వృద్ధుల్ని కావాలనే మంచాలపై తరలించిందని ఆరోపించారు. ఇంటింటికి వెళ్లి పింఛను అందజేస్తే ఈ మరణాల్ని నివారించగలిగేవారన్న ఆయన, 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నా పింఛనుదారులు సచివాలయాలకు రావాలని ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి చేయడమే దీనికి కారణమని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అధికార పార్టీ మద్యం విక్రయించిందని, ఇప్పుడు నడవలేని వారు, మంచాన పడిన వారికి ఇంటి వద్దనే పింఛను ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా సచివాలయాలకు రప్పించి తెలుగుదేశంపై నిందలు మోపారని లేఖలో పేర్కొన్నారు.